వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఉదయకాలంలో మరలా మనకి దేవుడు ఒక మంచి దినాన్ని మనకి ప్రసాదించిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఉదయకాలంలో లేచి మంచిగా ప్రార్థించి ఈ వాక్యంలో పాల్గొంటున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయండి, వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని చదివి మనం దేవునిలో ఉందాం. మొదటగా మన వాగ్దానము యెషయా 30:19. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుడు మనం ఏం అడుగుతామా, ఏమి కావాలని మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడికి మన గురించి అన్ని తెలుసు. మనం నిర్మించుకున్న దేవుడు కాబట్టి మనకి దేవుడు ప్రతి ఒక్క విషయంలో మనకి తోడుగా ఉంటాడు. ఇంకా ముందు వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. అది యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఆయన కోసం ప్రభువా అని ఆయన కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే ఆయన మన కోసం ఎదురు చూస్తుంటాడు. నిన్న మనం చెప్పుకున్న వాక్యంలో మీరు నా తట్టు చూడండి, నేను మీ తట్టు చూస్తానని చెప్పి సెలవిచ్చిన దేవుడు నిన్న వాక్యం. అలాగనే దేవుడు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. మన ప్రార్థనలు వింటాడు. మన కన్నీటి ప్రార్థనలు దేవుడు అంటాడు. మనం అడిగితే మనం తప్పుగా మనకు చేస్తాడు. అందుకని దేవుడిని మనం అడగాల. ఇంత వాక్యంలో ఇంత మంచిగా ఆయన చెప్తున్నాడు దేవుడు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నిన్ను కరుణిస్తాడు. తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. మన మొరలు వింటాడు. మనకి ఏం కావాలన్నా దేవుడు మనకు సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. కరుణిస్తాడు. మన మాట కోసం ఎదురు చూస్తుంటాడు దేవుడు. ఏం కావాలా, ఇప్పుడు మనం చిన్నపిల్లలు వాడు మన ఎదురుగా వచ్చారనుకో, మన కొడుకు ఏం చెప్తుందో, మన పాప ఏం చెప్తుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆమె నోట్లోకి వెళ్ళి ఏమొస్తుందో అది చేయాలని కొంతమంది తల్లిదండ్రులు చాలా ప్రేమ అభిమానాలతోటి వాళ్ళు పిల్లలకి చేయాలని వాళ్ళ నోట్లోకి వెళ్ళి ఏమొస్తే అది నెరవేరుస్తూ ఉంటారు. అయ్యి వాళ్ళు ఏది అడిగితే అది చేస్తాం. మనమే మన పిల్లలకు అంతగానో ఇస్తుంటే మన దేవుడు, మనమును సృష్టించే మన గొప్ప దేవుడు మన కోసం అంత మాత్రం చేయడా? తప్పగా చేస్తాడు. మన కోసం దేవుడు మీరు ఏది అడిగినా సహాయం చేస్తుంది. కాబట్టి దేని గురించి మనం చింతపడవద్దు, దేని గురించి మనం దిగులు పడవద్దు. మన ప్రతి అవసరతను దేవుడిని అడగదాం. మనం ఈ వాక్యాలు కూడా ఎత్తిపట్టి ఈ వాక్యానుసారంగా నడుచుకుంటూ ఈ వాక్యానుసారంగా మనం అడుగుదాం దేవుడిని. దేవా, ఇదిగో మాకు ఇంత మంచి వాగ్దానాలు ఇస్తున్నాం ఉదయకాలంలో, కాబట్టి మీరు మాకు సాయం చేయండి ప్రభా. మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి. ఇదిగో పిల్లలు ఇట్లా చదవట్లేదు, లేదా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇంకా ఆశీర్వదించండి. మంచి కాలేజీలో సీట్లు ఇవ్వండి. అట్లా దేవుడిని ప్రార్థన చేసి అడగండి. మన ప్రతి అవసరతని ఇదిగో మనం ఉద్యోగాలకు వెళ్తున్నాం అనుకో, మన ప్రయాణాల్లో ప్రభా మేము ఇదిగో చాలా దూర ప్రయాణాలు చేయాలా, మేము ఇదిగో ఉద్యోగాన్ని ప్రయాణానికి పోయి మళ్ళీ తిరిగి ఇంటికి చేరే వరకు మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకోండి అని దేవుడిని అడగదాం. తప్పుగా దేవుడు చేస్తాడు. రెండవ వాక్యం కీర్తనలు 91:11. నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చూసిందా? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించేసిండు. చూసిందా? దేవుడు ఎంత గొప్పోడు. మనకంటే ముందుగా మన దేవుడు మన కోసము తన దూతలకి మనం ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం, ప్రతి ఒక్కటి మన దేవునికి తెలుసు. మన అవసరాలు మొత్తం దేవునికి తెలుసు. మనం సృష్టించిన వాడు ఆయన తెలియకపోవటం ఏముంది. కనుక ఆ దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ఈ 91వ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన. కాబట్టి నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించును. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఏ అనారోగ్యాలు మీ కుటుంబాలకు రావు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవునికి మొరపెట్టాలా, దేవుణ్ణి అడగాల, దేవుని ప్రార్థించాలా. దేవుణ్ణి విశ్వాసంతో, ఏదో ప్రార్థన చేసినంటే ప్రార్థన చేసినవని కాకుండా విశ్వాసంతో దేవుణ్ణి అడగాల, నమ్మిక ఉంచాలా, దేవునిపై నమ్మిక ఉంచి ప్రార్థించాలా. మీరు నమ్మి నాకు ఇది కావాలని అడిగితే నేను తప్పక చేస్తానని సెలవిచ్చి చెప్పిండు దేవుడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం, దేవుణ్ణి అడుగుదాం.
రాత్రికాలం అంతే మనకు మంచి నిద్రను దయచేసి ఈ ఉదయకాలం లేచి మనం ఈ వాక్యాన్ని మనం చదువుకొని ఈ వాక్యానుసారంగా మనం నడుచుకునే భాగ్యాన్ని ఆ దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాం. ఈ వాక్యాలు ఎత్తి పట్టుకొని మన ప్రార్థనలో నడుద్దాం. భూమిని ఆకాశం సర్వలోకం ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దగ్గర తండ్రి ప్రభానైనా గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభానైన నేను ధ్యానించుకునే భాగ్యం దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్థితిలో చూద్దాం చెల్లిస్తున్నాం. మానవ మాత్రలో తండ్రి మేము ప్రభా చెడు మార్గంలో పోనీక చెడు ఆలోచనలలో పోనీక సైతాన్ శోధనలకు మేము లొంగక ప్రభానైన ఇదిగో నీ ప్రార్థనా శక్తితో వాటిని ఎదుర్కొనే భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్క బిడ్డగా దయచేయగలరని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభానైనా గొప్ప దేవుడునైనా నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ప్రభానైనా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని ప్రభానైనా ఇదిగో నీకంటే ముందుగా నువ్వు ఈ మార్గములన్నిటిలో ఆ దూతలకు నేను సెలవిస్తున్నానని చెప్పిన నా గొప్ప దగ్గర తండ్రి. ఇదిగో ప్రభానైనా గొప్ప దేవుడు ప్రభానైనా ప్రతి విషయంలో ప్రభానైనా నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను సెలవిచ్చిన నా గొప్ప దేవగల తండ్రి ప్రభానైనా గొప్ప దేవుడు కనుక ప్రభాని ఏ బిడ్డలు ఏ అవసరాల నిమిత్తమై ప్రభా ఈ ఉదయకాలం ప్రభా నీ ముందు మ్రోకరించి ప్రభా కన్నీటితో నేను అడుగుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారు ఏ అవసరాల నిమిత్తమై నేను అడుగుతున్నారు ప్రభా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, తలంపుల పుట్టకముని పెరిగిన దేవుడు తండ్రి ప్రభా. వారి తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభా నీ తలంపుల అనుసారంగా ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నాయన నీ మార్గంలో నడిపించగలని వేడుకుంటున్నాం తండ్రి. ఏ కుటుంబాలు ఏ అవసరం నిమిత్తమై అనారోగ్యాలు ప్రభా బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. ఏ అవసరం నిమిత్తమై ఏ బిడ్డలు అడుగుతున్నా వారికి సహాయం దయచేయండి. అయితేనేమి అనారోగ్యాల్లో ఉన్నవారైతేనేమి ప్రభానైనా బిడ్డల విషయాలు అయితేనేమి ప్రభానైనా ఇంకా గృహాలు లేక ఎంతమంది బాధపడుతున్నారో ఎంతమంది పిల్లలు లేక బాధపడుతున్నారో ప్రభా అలాంటి వాళ్ళందరినీ మీరు దీవించండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుకోనండి. ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరు వర్షం దీవించి ఆశ్రయించండి. ఇదిగో ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. వారిని ప్రభా 30 దీవించి ఆశ్రయించండి. ఇంకా ప్రభానైనా ఇంకా ఎంతమంది ప్రభానైనా ఛానల్ చూడలేకున్నారు మరి ఒక తరంలో అయినా బిడ్డలు చూసలేక మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి తండ్రి. ప్రభానైనా నమ్ముటే మీ వల్లనైతే సమస్య సాధ్యమైన నా తండ్రి. ప్రతి కుటుంబం నమ్మండి, నమ్మి దేవుడిని ప్రార్థించండి. నమ్మి ప్రార్థించి విశ్వాసంతో అడిగిన మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. నమ్మి ప్రార్థించండి. ప్రతి కుటుంబాన్ని 30 100 దీవించి ఆశ్రయించి కాపాడుతాడు. కనుక దేవ మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. మాకుండే ఇదిగో ప్రభా ఇచ్చిన బట్టి అనారోగ్యాలను తీసివేసి మా ఇరువురిని మీ సన్నిధిలో భద్రపరచుకోండి. మా ఇరువురు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. నీ వాక్య పరిచర్య చేసుకుంటారు నీ వాక్య పరిచర్య చేసుకుంటాక మీరు మాకు సహాయం దయచేయండి. మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఇంకా నీ వాక్యం చెప్పేట్లా ప్రభా మాకు మెలకువలను దయచేయండి. మంచిగా వాక్యం చెప్పే విధానంలో ప్రభా మాకు మంచి మార్పును దయచేసి ప్రభా. నిన్ను నమ్ముకున్న బిడ్డను కనుక ప్రభా నీవే మాకు తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడండి ప్రభానైనా. అలాగే మాకు ఇచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి. వారికి అనారోగ్యాలతో బాధపడుతుండగా వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే వీటిని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. ముగ్గురు బిడ్డలు ప్రభా ఉద్యోగాల నిమిత్తమై ప్రభా ఉద్యోగాల విషయాల్లో కూడా మీరు సాయం దయచేయండి. వారికి మీరే తోడుగా ఉండొచ్చు. ఆయాన్ని కూడా మీరు దీవించండి. బిడ్డకున్న అనారోగ్యం తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా ఎంతమంది చిన్న బిడ్డలు ప్రభా అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రభా అలా బిడ్డలందరూ మీరు తట్టండి, ముట్టండి, స్వస్థపరచండి. వైద్యులకి వైద్యం పెట్టిన గొప్పదగలదండి. మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక ప్రభా బిడ్డలందరూ మీరు తట్టి ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి ఆరోగ్యాలు దయచేయండి. ఇంకా ఎంతమంది ప్రభానైనా అస్వస్థ ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేసి నీ వాక్య పరిచయంలో ప్రతి ఒక్క బిడ్డలు పాల్గొనే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభా మా షాప్ విషయంలో కూడా సాయం దయచేయండి. పొలం విషయంలో కూడా సాయం దయచేయండి. నిన్ను నమ్ముకున్న బిడ్డలు కనుక ప్రభానైనా నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పి నా తండ్రి నీ బిడ్డలుగా మేము నీ పాదాల ముందు చేరి వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలో మా కుటుంబాన్ని 30 100 దీవించి ఆశ్రయించి కాపాడగలరని ఇదిగో ప్రభా ఈ ఉదయకాలం సాయంకాలం సన్నిధిలో మా కుటుంబాలన్నిటిని మీరే భద్రపరచుకోగలని ఇదిగో యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభానైనా మీరే దీవించి ఆశ్రయించి ఆ బిడ్డలు ఈ ఉదయకాలంలో ప్రభా ఎంతమంది డ్యూటీలకు ప్రయాణాలు వెళుతున్నారా ప్రభా ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి. వాళ్ళు స్కూళ్ళకు వెళ్ళే బిడ్డలను దీవించండి. కాలేజీలకు వెళ్ళే బిడ్డలను మీరు దీవించండి. బిడ్డలు వెళ్ళి తిరిగి ప్రభు గృహాలు చేరు వరకు చంద్రుల బిడ్డలను భద్రపరచుకోగలని బిడ్డలకు ఎలాంటి ముడిదొరుకుల సమస్య లేకుండా ఎలాంటి సైతాన్ శక్తులకు లోక ప్రభానైనా ఆ బిడ్డలకు మీరే తోడుకోండి. మీ రెక్కల చట్టిన బిడ్డలను భద్రపరచుకోగలరని ప్రతి ఒక్క పాస్టర్ గారి కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించండి. వృద్ధాప్యంలో ఉన్న పాస్టర్లకి
అనారోగ్యంతో బాధపడుతున్న పాస్టర్లకు ప్రభావ మీరే సహాయం అందించారు. బిడ్డలందరినీ మీ కాపుదల్లా భద్రపరచుకోగలని మా ప్రభుని తమ కుమారుడని ప్రియస్కి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటాను. మా తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ మా వందనాలు. ప్రతి ఒక్కళ్ళు ప్రభు పేరు మిమ్మల్ని అడుగుతున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇది ఒక్క మనమే మిమ్మల్ని వేడుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు అది ఒక్కటి చేయాలని వేడుకుంటూ మనం అందరమే ఈ వాక్యాన్ని మనం ఎత్తిపట్టుకొని ఈ వాక్యానుసారంగా మనం అందరమే ప్రార్థన చేస్తే మనకు దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తానని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వేమడిగితే అది తప్పక దేవుడు చేస్తాడని మేము నమ్ముతున్నా. అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఆమేన్.